ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు కొత్త క్రియేటర్స్ అయితే మీకు సక్సెస్ రావట్లేదు అయితే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు సక్సెస్ అవ్వట్లేదు అయితే ఏం చేయాలా తపనలు పడుతున్నారు అయితే, సో ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో వ్యూస్ రావట్లేదు, ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఎలాంటి సెట్టింగ్ చేస్తే వ్యూస్ వస్తాయి, సో అన్ని వీడియోస్ అయితే చూసేసినాం. ఏ వీడియో అయితే మిగిలి ఉంది, సో అట్లయితే మనం అనుకుంటున్నాం. సో నేను చెప్పిన విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. నేనైతే 10 టిప్స్ చెప్పబోతున్నాను. ఈ 10 టిప్స్లో ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు, కంపల్సరీ సక్సెస్ అవుతారు అన్నమాట. సో ఈ 10 టిప్స్ అయితే, ఈ 10 మిస్టేక్స్ అయితే మీరు చూసుకోండి. మీ 10 మిస్టేక్స్లో ఏదన్నా మీరు మిస్టేక్ చేస్తే మీకైతే మీ ఛానల్ అనేది సక్సెస్ అనేది కాదు. సో గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. కంపల్సరీ మీకు ఈ మిస్టేక్ చేసినారు అనుకోండి, మీకైతే వ్యూస్ ఖచ్చితంగా అయితే రావు, మళ్ళీ మీ ఛానల్ అనేది గ్రో కాదు. సో ఇప్పుడే మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు ఈ 10 టిప్స్ అయితే కంపల్సరీ వీడియో అయితే వాచ్ చేయండి, కంపల్సరీ అయితే స్కిప్ చేయకండి. ఈ 10 టిప్స్లో ఏ ఒక్క మిస్టేక్ అనేది చేసినారు అనుకోండి, సో వ్యూస్ అయితే రావు అన్నమాట. ఓకే, ఈ మిస్టేక్లు అయితే మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే లైక్స్ ఇస్తలేరు కంపల్సరీ అయితే మన ఛానల్కి అయితే. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, లైక్స్ అయితే ఇస్తలేరు. సో ఎందువల్ల ఇస్తలేరా అనేది మీరు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన వీడియో అనేది మీకు చూడండి, ఇప్పుడు మన కొత్త క్రియేటర్స్కి వెళ్ళాలా, రీచ్ కావాలన్నమాట. సో మన ప్రయత్నం ఏంటంటే, కొత్త క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి రీచ్ కావాలి, మీరు లైక్ చేస్తేనే రీచ్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు లైక్ చేస్తే మీ ఛానల్ అనేది ఇంకా గ్రో అవుతుంది. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నేనే ఎదుగుతా అనే మాట కాదు, సో నేనే ఎదుగుతా అన్న మాట కాదు. మీకు లైక్ చేస్తే మీ ఛానల్ అనేది, మీ వీడియో అనేది నా వీడియో కొంత వస్తుంది అన్నమాట. అట్లా మీరు లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, ఫస్ట్ మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో నేనే ఎదుగుతా అన్నట్టు కాదు, నాకు ఏమైనా డబ్బులు రావు, ఇప్పుడే నాకు డబ్బులు ఏం రావు. సో నేను వీడియో చెప్తున్నానంటే మాకైతే డబ్బులు రావు, ఇదే వీడియో అయితే సక్సెస్ అయితే నేను అనుకుంటలేను. మీరు లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది కొంత రీచ్ అవుతుంది అన్నమాట, కొత్త క్రియేటర్స్ వరకు రీచ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్లా అన్నమాట. సో వీడియోలకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి, మజాక్లో ఎప్పుడు కూడా, మజాక్ అంటే ఏంటి, అతి తెలివిగా ఎప్పుడన్నా వీడియో అనేది, అతి తెలివి అంటే ఏంటి, సో అప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే 2017-18 అట్లా మీరు అప్పుడైతే ఛానల్ క్రియేట్ చేసి ఉన్నారనుకోండి, అప్పట్లో ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అతి తక్కువలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ చాలా టఫ్గా పెరిగింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మజాక్ అంటే ఏంటి, హిందీలో మజాక్ అంటారు కాబట్టి తెలుగులో అయితే తెలివిగా ఆలోచించండి, అంటే కొద్దిగా థింక్ చేయండి అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఛానల్ అయితే క్రియేట్ చేయకండి, ఎందుకంటే అప్పుడు 10 వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే అయితే ఛానల్ అయితే సక్సెస్ అయిపోయింది. ఓకే, అప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఛానల్, ఏ కేటగిరీ పెడితే, ఏ కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది, మీరైతే కంపల్సరీ థింక్ చేయండి, దానికి టైమింగ్ పెట్టుకోండి. సో ఈరోజు ఈ డే బాగుంది, ఈరోజు ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాను. సో కేటగిరీ కూడా ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఏ కేటగిరీ తీసుకుంటారో మీకు తెలియదు. సో ఇప్పుడు నేను టెక్ ఛానల్ అనుకున్నారు అనుకోండి, సో టెక్ వీడియోస్ పెట్టాలి, లేదు అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనుకోండి, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టాలి, అట్లా. సో మీరు థింక్ చేయండి. సో ఒక మంచి టైం అనేది తీసుకోండి. అప్పుడున్న సిచ్యువేషన్లో చాలా సక్సెస్ అయ్యారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతి తక్కువ సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఎంతో కొంతమందికి అయితే సక్సెస్ అవుతున్నారు. మీరు థింక్ చేయండి అన్నమాట. సో ఏంటంటే మంచిగా ఆలోచించి కంటెంట్ మంచిగా పెట్టండి, మళ్ళీ కేటగిరీ చూజ్ చేసుకోండి అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ అంటే ఏంటి, యూట్యూబ్ గైడ్లైన్స్ ఏం ఫాలో అవ్వమంటున్నారు, బ్యాడ్ కామెంట్స్ చేయకండి, వేరే లింక్ పెట్టకండి, ఇట్లా సంథింగ్ అయితే చెప్తున్నారు. సో బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. ఇప్పుడు బ్యాడ్ కామెంట్ అంటే ఏంటి, మనం ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, సో బ్యాడ్గా ఏమైనా మాట్లాడినా అనుకోండి, మా ఛానల్ అది పటాష్. ఇప్పుడు నేను ఏదైతే వీడియో తీస్తున్నానో ఆ వీడియో అనేది నేను బ్యాడ్గా ఏమైనా మాట్లాడినా అనుకోండి, సో తప్పుగా ఏమైనా మాట్లాడినా అనుకోండి, సో అది కామెంట్ బ్యాడ్, సో బ్యాడ్గా మాట్లాడినట్టు అవుతుంది. సో అట్లా కూడా బ్యాడ్ మాట్లాడితే మా ఛానల్ అనేది సక్సెస్ కాదన్నమాట. సో అది ఇంకా మీరు కామెంట్ కూడా బ్యాడ్గా పెడితే సక్సెస్ కాదన్నమాట. అదొకటి మిస్టేక్ అన్నమాట. సో సెకండ్ మిస్టేక్ అది. థర్డ్ మిస్టేక్ వచ్చేసి చూడండి, బోరింగ్ వీడియోస్ పెట్టకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే బోరింగ్ వీడియోస్, ఇప్పుడు సో అలా ఇలా వీడియోస్ చేసేసి, ఇప్పుడు వ్లాగ్ ఛానల్ చూడండి, సో ఎక్కడైనా వెళ్ళి వీడియో తీసేసి అప్లోడ్ చేసేస్తారు, అది బోరింగ్ వీడియో అవుతుంది. ఆడియన్స్కి ఏం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, కొన్ని
టిప్స్ యాడ్ చేయాలి, మ్యాజిక్ యాడ్ చేయాలి. అట్లా మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలంటే చాలా డిఫరెంట్గా ఉండాలన్నమాట వీడియో. సో కొంచెం ఇప్పుడు నేనే సపోజ్ ఇప్పుడు నేనే వీడియో ఆన్ చేసిన అనుకోండి, జస్ట్ అట్లా చూసిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే నవ్వాలా, నేను నవ్వుతూనే అందులో వెయిట్ చేస్తా, లేకపోతే స్కిప్ చేస్తా, వేరే వీడియోకి వెళ్ళిపోతాను అనమాట. అట్లా సో వీడియో ఎడిటింగ్ కూడా బాగుండాలి అట్లా అన్నమాట. సో బోరింగ్ వీడియో కాకుండా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అనమాట. ఓకే, ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చూడండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేస్తున్నారు. అప్పుడు అంటే చాలా మంచి థింక్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఒక మిస్టేక్ చూడండి, అందులో నేమ్ ఇది బిగ్ పెడుతుండ్రు, అంటే పెద్దగా పెడుతుండ్రు నేమ్. ఇప్పుడు చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, సో అది కూడా పెద్దగానే అయిపోయింది. ఓన్లీ శ్రీనివాస్ టెక్ ఉంటే బాగుంటుండే, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ అయిపోయింది, అది బాగా పెద్దగా అయిపోయింది ఆ ఛానల్ నేమ్ అన్నమాట. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఆ ఛానల్ పేరు అనేది పెద్దగా పెట్టకండి. ఛానల్ పేరు పెద్దగా పెడితే ఏమవుతాయి అంటే సెర్చ్ బార్లో రాదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఛానల్ సక్సెస్ అవుతలేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఛానల్ సక్సెస్ అవుతలేదు, ఈ నేమ్ పెట్టారు, సో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నేను పెట్టాను అనుకోండి, సో సక్సెస్ కాలేదు. ఏం చేస్తున్నా అంటే నేనేం చేస్తున్నా అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నా, నేమ్ చేంజ్ చేస్తున్నా. నేమ్ చేంజ్ అంటే ఇప్పుడు నా నిక్ నేమ్ ఏంటంటే సన్నీ టెక్ ఇట్లా పెడుతున్నా, సో అట్లా చేంజ్ చేసుకోవడం అనమాట. సో మళ్ళీ చేంజ్ చేస్తే మా ఛానల్ అనేది గ్రో కాదన్నమాట. అది చేంజ్ చేయకండి. యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడే మీరు ఆలోచించి నేమ్ పెట్టండి అన్నమాట. సో పెద్దగా పెట్టకండి, పెద్దగా పెడితే స్మాల్ పెట్టండి, జస్ట్ ఇట్లా అర్థమయ్యేలాగా పెట్టండి అన్నమాట యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే, ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి కంటెంట్ దొరకకపోవడం. ఇప్పుడు నేను ఏదైతే వీడియో తీస్తున్నానో సో రెగ్యులర్గా థింక్ చేయాలి. నేను ఇప్పుడు రెగ్యులర్గా వీడియో చేస్తా కాబట్టి రెగ్యులర్ థింక్ చేయాలి, ఏ కంటెంట్ పెట్టాలి, ఏ వీడియో పెట్టాలి, అలా థింక్ చేస్తాను అన్నమాట. సో రేపు ఏ వీడియో పెట్టాలి, ఈరోజు అయితే చెప్తున్నా ఓకే, రేపు ఏ వీడియో పెట్టాలి, ఆడియన్స్కి ఇంప్రెషన్ ఎలా కావాలి, ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి, అట్లా రేపటి వీడియో అయితే థింక్ చేయాలన్నమాట. నేను అట్లా రెగ్యులర్గా ఎలా థింక్ చేయాలి. సో రెగ్యులర్గా అయితే థింక్ చేస్తే దొరకకపోవడం వల్ల కూడా మనం ఛానల్ అనేది గ్రో కాదు. సో ఏదో ఒకటి పెట్టేస్తాం అన్నమాట వీడియోలో, డైలీ ఒక వీడియో పెట్టాలి కదా, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తే అట్లా కూడా ఛానల్ గ్రో కాదు. ఎందుకంటే మంచిగా ఒక వీక్లీ ఒక వీడియో పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే కంటెంట్ దొరకకపోవడం వల్ల ఏదో ఒక వీడియో పోస్ట్ చేసేస్తున్నారు, అట్లా కూడా మన ఛానల్ అనేది గ్రో కాదు. సో మంచి కంటెంట్ వీక్లీ ఒక వీడియో పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే సక్సెస్ కావాలి, మంచి వీడియో పెడితేనే ఆడియన్స్కి అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సో అర్థమయ్యేలా ఉంటుంది అట్లా అన్నమాట. కంటెంట్ మంచిగా సెలెక్ట్ చేసుకోండి, దొరకకపోవడం వల్ల ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, అట్లా అన్నమాట. సో సిక్స్త్ మిస్టేక్ వచ్చేసి మీ ఒరిజినల్ ఫేస్ చూపించకపోవడం. ఇప్పుడు చూడండి నేను ఎలాగ ఫేస్ చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇట్లా ఇప్పుడు నన్ను లైవ్లో చూసినా సేమ్ ఫేస్ ఉంటుంది, మళ్ళీ నేను ఇప్పుడు కెమెరాలో చూస్తున్నారు కదా సేమ్ యాస్టిస్ ఫేస్ ఉంటాయి అన్నమాట. నాకు ఒరిజినల్ లైవ్లో చూసిన ఫేస్ సేమ్ ఉంటుంది అన్నమాట. సో నేను ఏదైతే చేస్తున్నానో ఒరిజినల్గా చేస్తున్నాను అన్నమాట, అంటే ఒరిజినల్గా మాట్లాడుతున్నాను అన్నమాట. అట్లా సో అట్లా మీరు వితౌట్ ఫేస్ అంటే ఫేస్ చూపించకుండా మీరు మాట్లాడడం అలాంటివి చేస్తే కూడా మనకైతే ఛానల్ అనేది గ్రో కాదు. సో ఇప్పుడు చూడండి, మీరు మన హోమ్ బాగాలేదు, సో నేను ఎలా వీడియో తీయాలి, మన బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఎలా వీడియో తీయాలి, అట్లయితే థింక్ చేయకండి. సో ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది చూపించమండి. ఎందుకంటే మీ ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే మీరు ఎలా ఉన్నారో నాకు చూపిస్తే నాకు అర్థమవుతుంది. సో అంటే ఒరిజినల్గా చూపిస్తే ఏమైతే అంటే ఆడియన్స్ ఇంప్రెస్ అవుతాను అనమాట. అట్లా ఒరిజినల్ అనేది ఆడియన్స్కు ఫేస్ చూపించండి, ఒరిజినల్ మనది ఏముందో అది ఒరిజినల్గా ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నమాట. ఓకే, సెవెంత్ మిస్టేక్ వచ్చేసి షార్ట్ కట్ వీడియో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో షార్ట్స్ కట్ చెప్తున్నారు, సో ఆడియన్స్కి క్లారిఫై చేయాలా. ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే 10 మిస్టేక్ అయితే చెప్తా అనుకున్నానో 10 మిస్టేక్ క్లారిఫైగా చెప్తాను అన్నమాట. ఒక అలా ఇలా అయితే చెప్పాను, క్లారిఫై చెప్తాను అన్నమాట. కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టెక్ ఛానల్ తీసుకున్న వాళ్ళే, సో యూట్యూబ్ టిప్స్ చెప్పే వాళ్ళైతే కొత్త ఆడియన్స్ అయితే ఏం చేస్తారంటే షార్ట్ కట్లో చెప్తారు, ఎట్లా అలా ఇలా చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఇందులో వెళ్ళండి, ఇందులో వెళ్తే మీకు ఇట్లా ఎడిటింగ్ చేయాలి ఇట్లా అని సంథింగ్ ఇట్లా చెప్తారు, షార్ట్ కట్లో చెప్తారు. సో అంటే క్లారిఫై చెప్పారన్నమాట. అది ఒక మిస్టేక్ అన్నమాట. అది కంపల్సరీ మిస్టేకే కదా, ఆడియన్స్కి అర్థం కాకుండా మిస్టేకే కదా. అది షార్ట్ కట్లో చెప్పడం వల్ల మిస్టేకే అవుతుంది, కంటెంట్ పూర్తిగా చెప్పరు. అది వీడియో పూర్తిగా ఇప్పుడు మనం వీడియో ఫుల్ చూసినాం అనుకోండి, మనకు అర్థం కావాలి వీడియోలో ఏముంది, సో ఏం నేర్చుకున్నాం అనేది ఆడియన్స్కి అర్థం కావాలి అన్నమాట. ఓకే, అది షార్ట్ కట్లో చెప్పకండి, ఫుల్గా మంచిగా ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పండి అన్నమాట. ఓకే, సో గైస్ 8వ మిస్టేక్ కంటెంట్ పైన మనకు అవగాహన ఉండాలి. అవగాహన అంటే ఏంటి, ఇప్పుడు
మంచి ఐడియా ఉండాలి. సో అంటే ఐడియా అంటే ఏంటి? సో మనం ఏదైతే నేనైతే చెప్తున్నానో అది క్లారిఫై మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నా చూడండి. సో 10 మిస్టేక్ అయితే చెప్తున్నా, 10 మిస్టేక్లో నాకు తెలిసి ఉండాలి అన్నమాట. సో అది ఐడియా ఉండాలి. ఐడియా ఉంటేనే మీకు చెప్తానమాట. సో నాలో ఏదైతే ఐడియా ఉందో మీకు అది చెప్తున్నాను అనమాట. అట్లా కొత్త క్రియేటర్స్ చూడండి, ఏదో ఒకటి చెప్పేసి అది చెప్పేద్దాం ఇది చెప్పేద్దాం అనేసి ఒక వీడియో అనేది 5 మినిట్స్ వీడియో చేసేస్తున్నారు అనమాట. అది అప్లోడ్ చేసేస్తున్నారు. అంటే మీకు ఒక థాట్ ఉండాలి, ఇది చెప్తున్నా ఈరోజు కంటెంట్ ఇది పవర్ఫుల్గా ఉంటుంది, ఇదైతే కంపల్సరీ ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా అనేది ఒక థాట్ ఉండాలి, ఐడియా ఉండాలన్నమాట. కంటెంట్ పైన డిఫికల్ట్గా అంటే మంచిగా ఆలోచించి చెప్పాలన్నమాట. ఓకే, 9th మిస్టేక్ ఇప్పుడు చూడండి. 9th మిస్టేక్ చూడండి, నడిచే కంటెంట్. ఇప్పుడు పవర్ఫుల్గా మీరు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 500 వీడియోస్ అప్లోడ్ చేసి మీకు సక్సెస్ అయ్యారు అనుకోండి. మంచిగా సక్సెస్ అయ్యి ఏం చేస్తారంటే మీరు మంచిగా వ్యూస్ వస్తున్నాయి, 1K 2K 3K 4K ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఏమైందంటే మంచిగా వ్యూస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మన ఆలోచన అనేది చేంజ్ అవుతూ ఉంటారు. ఎట్లా రెగ్యులర్ అప్లోడ్ చేయంగా వీడియో, ఒక డే 1 డే గ్యాప్ ఇట్లా 2 డేస్ గ్యాప్ ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే యూట్యూబ్ వాళ్ళు అల్గోరిథం అనేది చేంజ్ చేస్తారు. రెగ్యులర్ అప్లోడ్ చేసే వీడియో 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తున్నారు అనేది అట్లా కూడా మన ఛానల్ అనేది గ్రో కాదు, మళ్ళా డౌన్ అవుతాయి అన్నమాట. అది కూడా మిస్టేకే అన్నమాట. సో రెగ్యులర్ ఇప్పుడు మీకు ఛానల్ గ్రో అవుతుంది, ఓకే 1K 2K 3K వస్తున్నాయి వ్యూస్, అప్పుడు వ్యూస్ వస్తున్నాయి. సో ఓకే, కానీ వీడియోస్ రెగ్యులర్ అప్లోడ్ చేయకుంటే ఎట్లా? అది కూడా ప్రాబ్లమే కదా. సో రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయాలా. సో మనకు వ్యూస్ వస్తున్నాయి కదా, మనం సక్సెస్ అయినాం కదా, మంచిగా వీడియో పెద్ద క్రియేటర్స్ అయినాం కదా, అట్లా కాదు. కంపల్సరీ ఆడియన్స్కి రెగ్యులర్ వీడియో పెట్టాలన్నమాట. సో ఏ టైం పెట్టుకుంటున్నామో ఆ టైం కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట, రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయాలి. సో 10th మిస్టేక్ ఇప్పుడు చూడండి. 10th మిస్టేక్ చూడండి. ఇప్పుడు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ఓకే, ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గాయస్, నేను ఈరోజు 6 o'clockకి వీడియో అప్లోడ్ చేశాను ఈవినింగ్, రేపు మార్నింగ్ కూడా ఈవినింగ్ 6 o'clock నా వీడియో వస్తుంది చూడండి అని ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఆడియన్స్ మన కోసం వెయిటింగ్ చేయాలి. అట్లా ఆడియన్స్ మన కోసం వెయిటింగ్ చేస్తేనే ఆడియన్స్కి రేపు ఈవినింగ్ 6 o'clockకి వీడియో వస్తుంది అన్నట్టు మనం ఒక వెయిటింగ్ చేస్తాం అన్నమాట. అట్లా కొంత సబ్స్క్రైబ్స్ అట్లా వెయిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలంటే, గాయస్ ఈరోజు చూడండి 6 o'clock వీడియో వచ్చింది, రేపు ఈవినింగ్ కూడా 6 o'clock వీడియో వస్తుంది, ఇలాంటి వీడియో వస్తుంది, కంపల్సరీ వాచ్ చేయండి అని ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నమాట. ఓకే, ఇట్లా కంపల్సరీ ఒక టైమింగ్ పెట్టుకోండి. టైమింగ్ పెట్టుకుంటే మనకు అది వ్యూస్ కంపల్సరీ వస్తాయి, ఆడియన్స్ మన కోసం వెయిటింగ్ చేస్తారన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి 10 మిస్టేక్ అయితే మీకు చెప్పాను కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలాంటి 10 మిస్టేక్ అయితే చేయకండి, ఎందుకంటే కంపల్సరీ మీ ఛానల్ అది గ్రో కాదు. నేను చెప్పిన టిప్స్కి అయితే ఫాలో అవ్వండి, ఈ మిస్టేక్ అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే మీ ఛానల్ గ్రో కావాలంటే 10 మిస్టేక్ అయితే ఫాలో అవ్వండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఏంటి ఫటాఫట్ కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ మాత్రం ఇవ్వండి, ఎందుకంటే లైక్స్ ఇస్తలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైట్ డే, కీప్ వాచింగ్. ఇలాగే వాచ్ చేయండి కంపల్సరీ. నెక్స్ట్ డే మరొక వీడియోతో ముందుకు వద్దాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.